Hi dear friends, welcome back to Sports Dictator channel. IPL 2024 సన్రైజ్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ అయితే ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూశారు. అండ్ ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచి నెక్స్ట్ మ్యాచ్లో కూడా గెలిచినట్లయితే హోమ్ గ్రౌండ్లో అతి భారీ రన్ రేట్తో గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ మీద గెలిచినా కూడా సెకండ్ ప్లేస్కి వెళ్ళేవారు. అండ్ ఇప్పుడు మాత్రం ఏమైంది మీరు చూసినట్లయితే గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడం జరిగింది. సో దీంతో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎలాంటి టెన్షన్ లేకుండా ప్లే ఆఫ్కు చేరుకుంది ఈ ఎస్ఆర్హెచ్. అండ్ ఇప్పటికి కూడా టాప్ 2కి వెళ్ళొచ్చు, కానీ రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ మీద ఓడిపోయినప్పుడు టాప్ 2కి వెళ్తుంది. టాప్ 2కి వెళ్తే ఒక అద్భుతమైన మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ చూడడానికి మనకైతే లభిస్తుంది. మీకు తెలుసు గ్రూప్ స్టేజ్లో కేకేఆర్ బౌలర్ అయిన హర్షిత్ రాణా ఎలా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ని రెచ్చగొట్టాడు అనేది మాకు తెలుసు. సో ఈ మ్యాచ్ జరగాలని టాప్ 1-2 టీంలో వెయిట్ చేసేవారంతా వీడియోని అయితే గట్టిగా ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫైనల్కు ఏ రెండు టీమ్స్ చేరుకుంటాయి అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో మనం చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ కోసం సిఎస్కే ఆర్సీబీ రెండు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా వెయిట్ చేసి ఉంటాయి. కానీ వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావడంతో ఆర్సీబీ లేకపోతే సిఎస్కే రెండిట్లో ఒక్కదానికే ప్లే ఆఫ్ వెళ్ళడానికి ఇప్పుడైతే ఛాన్స్ ఉంది. రెండు కూడా 7 మ్యాచ్లు గెలిచి ఉన్నాయి. సో ఇప్పుడు రెండిట్లో ఒక్క టీం మాత్రమే ప్లే ఆఫ్ వెళ్తుంది, అది సిఎస్కే వర్సెస్ ఆర్సీబీకే ఉండడం ఆ మ్యాచ్ మరీ విచిత్రమని చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్ అయితే 18 తారీఖు నాడు ఉంది. ఆ మ్యాచ్ తర్వాత ఎస్ఆర్హెచ్ అండ్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచెస్ అయితే ఉన్నాయి. సో 18వ తేదీ నాడు సిఎస్కేనా లేకపోతే ఆర్సీబీనా అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ ఆర్సీబీ సిఎస్కే మీద గెలిచినా కూడా ఆ గెలుపు కూడా 18.1 ఓవర్ల లోపు చేజింగ్లో చేయాలి అండ్ 18 రన్స్ కంటే తక్కువ తేడాతోని గెలవాలి. సో 18 రన్స్ కంటే ఎక్కువ తేడాతోని గెలవాలి. సో ఈ విధంగా అయితే ఆ స్టాటిస్టిక్స్ ఉండడం జరిగింది. కాస్త రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకుంటే సిఎస్కే అవుట్, ఆర్సీబీ ఇన్. లేకపోతే సిఎస్కే గెలిస్తే డైరెక్ట్ సిఎస్కే మాత్రం వెళ్ళిపోతుంది ప్లే ఆఫ్కి. అండ్ ఇంకొక పాయింట్ టేబుల్ చూసినప్పుడు ఎస్ఆర్హెచ్ ఇప్పుడు 7 మ్యాచ్ల పైన 1 పాయింట్ ఎక్స్ట్రా ఉంది, 15 పాయింట్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్కి ఏమో 13 మ్యాచ్ల్లో 16 పాయింట్లు ఉన్నాయి. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ ఎలాగో 9 మ్యాచ్లు గెలిచి 18 పాయింట్లతో ఒక మ్యాచ్ రద్దు కావడం వల్ల 19 టాప్లో ఉంటుంది ఎలాగో ఇది. అండ్ సెకండ్ ప్లేస్ కోసం హోరాహోరీ పోటీ అయితే జరుగుతుంది. రాజస్థాన్ రాయల్స్ నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే 18 పాయింట్లు అవుతాయి. అండ్ ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో గెలిచినా కూడా 17 పాయింట్లు మాత్రమే అవుతాయి. సో అప్పటికి కూడా అది సెకండ్ ప్లేస్కు పోలేదు. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయినట్లయితే ఎస్ఆర్హెచ్కు 17 పాయింట్లు అవుతాయి అండ్ రాజస్థాన్ రాయల్స్కి 16 పాయింట్లే ఉంటాయి. అప్పుడు ఎస్ఆర్హెచ్ సెకండ్ పొజిషన్కి వెళ్తుంది. సెకండ్ పొజిషన్కి వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్లో ఉన్న టీమ్స్ మధ్య జరుగుతుంది. అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోతారు అండ్ ఓడిపోయిన టీం ఇంటికి వెళ్ళదు. థర్డ్ ఫోర్త్ టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో గెలిచిన టీంతోనే ఇంకొక ఛాన్స్ ఉంటుంది, అది కూడా గెలిస్తే మళ్ళీ ప్లే ఆఫ్ డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోతారు. సో అంటే ఎస్ఆర్హెచ్ ఇప్పుడు సెకండ్ పొజిషన్లో ఉంటే కేకేఆర్తోనే ఒక మ్యాచ్ ఆడొచ్చు అండ్ ఒకవేళ ఓడిపోతే థర్డ్ ఫోర్త్ టీంతో గెలిచిన మ్యాచ్లో గెలిచి మళ్ళీ కేకేఆర్తో ఫైనల్లో తేల్చుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితి అయితే రాబోతుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది పాయింట్స్ టేబుల్ అని చెప్పొచ్చు నెక్స్ట్ రాబోతున్న కొన్ని మ్యాచ్ల్లో. సో సిఎస్కే ఇప్పుడు ఆర్సీబీ ఓడిస్తే డైరెక్ట్ వెళ్తుంది, ఆర్సీబీ ఇంటికి వెళ్తుంది. ఆర్సీబీ కనుక 18.1 ఓవర్లు చేజ్ చేసినా 18 రన్స్ కంటే ఎక్కువ తేడాతో గెలిచినా ఆర్సీబీ వెళ్తుంది. సో ఇన్ని రకాల చేంజెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్కు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ ప్లే ఆఫ్కు వెళ్ళారు. పంజాబ్ కింగ్స్ మీద ఎలాంటి ప్రెషర్ ఉండదు. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దు కాకపోయి ఉంటే కనుక గుజరాత్ టైటాన్స్ మీద ఏదైనా పొరపాటున ఓడిపోతే ఫైనల్ మ్యాచ్ అంటే పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో టెన్షన్ ఉండేది. ఎందుకంటే ఒక మ్యాచ్ కాదు 2 మ్యాచ్లు ఓడిపోతే ఎస్ఆర్హెచ్ కూడా ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఫ్రీగా ఆడతారు, ఎలాంటి టెన్షన్ లేదు, ఆల్రెడీ ప్లే ఆఫ్కి వెళ్ళిపోయారు. అండ్ ఈ మ్యాచ్లో గ్లెన్ ఫిలిప్ లాంటి ప్లేయర్స్ కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక సీజన్ మొత్తం గ్లెన్ ఫిలిప్ను కూర్చుండబెట్టారు. అండ్ ఇప్పుడు ఎలాగూ ఈ చివరి మ్యాచ్లో గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ అదే రోజు ఈవినింగ్ రాజస్థాన్ రాయల్స్ ఉంది అండ్ మధ్యాహ్నం ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది.
రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే మనం ఏం చేయలేం. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ మీద గెలిస్తే సెకండ్ ప్లేస్కి వెళ్తుంది. సో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కొన్ని చేంజెస్ చేస్తుంది అని నాకైతే అనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ టీంలో ఆల్రెడీ ట్రావిస్ హెడ్ అండ్ నితీష్ కుమార్ లాంటి బిగ్ హిట్టర్స్ అండ్ అభిషేక్ శర్మ లాంటి బిగ్ హిట్టర్స్ ఉన్నారు. సో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఎలాగో పోయేదేం లేదు కాబట్టి గ్లెన్ ఫిలిప్కి ఒక ఛాన్స్ ఇచ్చినట్లయితే ఫెంటాస్టిక్గా ఉంటుంది. అతడు కూడా రావడంతోనే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫ్రీగా ఆడతాడు ఆ మ్యాచ్లో. ఎందుకంటే ఆల్రెడీ ప్లే ఆఫ్కు వెళ్ళిపోయారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు కాబట్టి ఆ మ్యాచ్ చెలరేగడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ ఇప్పుడు క్వాలిఫికేషన్ అయిపోయింది ప్లే ఆఫ్కి. అండ్ ఫైనల్కి ఎవరు వెళ్తారనుకుంటున్నారు? సిఎస్కే మరియు ఆర్సీబీ ఈ రెండు టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కనుక మీరు చూసుకుంటే వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయి వాళ్ళు ఉన్నారు. సో యాక్చువల్గా టేబుల్ టాప్ టీం, కాకపోతే జోస్ బట్లర్ కూడా వెళ్ళిపోయాడు. ఈ టీం బలహీన పడిందని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు వరుసగా ఓడిపోతున్నారు. కేకేఆర్తో మ్యాచ్లో కేకేఆర్ కనుక ఒకవేళ ఓడించాలనుకుంటే రాజస్థాన్ రాయల్స్ని ఈజీగా ఓడించే అవకాశాలు ఉన్నాయి. కేకేఆర్ ఉన్న స్ట్రెంగ్త్, వాళ్ళకున్న బ్యాటింగ్ పవర్, దీన్ని చూసుకుంటే కేకేఆర్ ఈజీగా గెలుస్తుంది. అండ్ ఎస్ఆర్హెచ్ సింపుల్గా పంజాబ్ కింగ్స్ ఓడిస్తే చాలు సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. అండ్ ఫస్ట్ 2 ప్లేసెస్లో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి ఒక బిగ్ అడ్వాంటేజ్ ఉంటుంది ఫైనల్ వెళ్ళడానికి. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ వచ్చిందనుకోండి మనకు ప్లే ఆఫ్కి, చెన్నై సూపర్ కింగ్స్ టీంలో కూడా పతిరానా లేడు అండ్ ముస్తఫిజూర్ లేడు. సో ఈ విధంగా వాళ్ళ బౌలింగ్ లైనప్ అయితే బలహీన పడింది. వాళ్ళ ఓపెనర్స్ అయితే అంత పెద్దగా రాణించట్లేదు. కాస్త సంక్షోభంలో ఉంది సిఎస్కే టీం కూడా. రాజస్థాన్ రాయల్స్ అండ్ సిఎస్కే రెండు టీంలు కూడా బలహీనంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ సిఎస్కే ఆర్సీబీ మీదే కనుక ఓడిపోయినట్లయితే ఆర్సీబీ ఇప్పటికే చాలా ఫెంటాస్టిక్ ఫామ్లో ఉంది టీం. అండ్ అందులో బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్ బాగా రాణిస్తున్నారు. అయిపోయింది ఆర్సీబీ ప్లే ఆఫ్కు వెళ్ళదు అనుకున్న టైంలో ఇంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. 18 రన్స్ తేడాతో గెలవడం, లేకపోతే 18.1 ఓవర్స్ కంటే ముందే వాళ్ళ స్కోర్ని చేజ్ చేయడం ఆర్సీబీకి పెద్ద కష్టం అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. సో ఒకవేళ ఎస్ఆర్హెచ్ కనుక సెకండ్ ప్లేస్లో ఉన్నా లేకపోయినా థర్డ్ ప్లేస్లో ఉన్నా ఆర్సీబీతో ఆడాల్సి వస్తే ఆ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆర్సీబీలో విరాట్ కోహ్లీ చాలా భీకరమైన ఫామ్లో ఉన్నాడు. అండ్ రజత్ పటిదార్ కూడా డేంజరస్గా ఆడుతున్నాడు. సో ఇలాంటి టీంతో ప్లే ఆఫ్లో ఆడడం అంటే చాలా రిస్క్ అని చెప్పొచ్చు. సిఎస్కే కనుక ప్లే ఆఫ్కి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ కనుక ఎస్ఆర్హెచ్తో పడినా కూడా ఈజీగా గెలవచ్చు. సో ఈ విధంగా మీరు చూసుకుంటే ఇప్పుడు ప్లే ఆఫ్ టీమ్స్ అయితే ఆల్మోస్ట్ 3 కన్ఫర్మ్ అయిపోయాయి. కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్. సింపుల్గా 18th నాడు మ్యాచ్లో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఈ రెండు టీంలలో ఎవరు గెలుస్తారో వాళ్ళు ప్లే ఆఫ్కి వచ్చేస్తారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ కనుక ఓడిపోయినట్లయితే, ఎస్ఆర్హెచ్ కనుక గెలిచినట్లయితే నెక్స్ట్ మ్యాచ్ డైరెక్ట్ సెకండ్ ప్లేస్కి వెళ్ళి సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే సెకండ్ ప్లేస్లో ఉండి కేకేఆర్తో ఆడుతుంది. ఈ విధంగా ఇప్పటివరకు అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ మీరేమనుకుంటున్నారు? ఫైనల్కి వెళ్ళే టీమ్స్ ఏదనుకుంటున్నారు? అండ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీతో మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ మన ఛానల్లో అప్ టు డేట్ వస్తూనే ఉంటాయి.